వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇది మానవ జీవితంలో ముఖ్యమైన వస్తువులా మారిపోయింది. ప్రస్తుతం దీనిని విడిచి ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేసాం. కొందరైతే స్మార్ట్ ఫోన్కు ఎంతలా అడిక్ట్ అయ్యారంటే బాత్రూమ్కి వెళ్ళినా వెంట తీసుకువెళ్తారు. అంతేకాదు, ఒక 10 నిమిషాలు స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ప్రపంచం తలకిందులైనట్లు ఆందోళన చెందుతూ ఉంటారు. దీనికి కేవలం యువతీ యువకులే కాదు, పెద్దలు కూడా బాగా అడిక్ట్ అవుతున్నారు. ఈ విషయం ఇటీవల జరిగిన సర్వేలో తేలింది. ఈ స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం వల్ల జరిగిన నష్టాలు ఏమిటి, స్మార్ట్ ఫోన్ వ్యసనం నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకసారి జోదం ఆడటం మొదలు పెడితే దానికి మనం ఎంతగా వ్యసనం చెందుతామో అందరికీ తెలిసిందే. అలాగే స్మార్ట్ ఫోన్ వాడటం కూడా జోదంతో సమానం. ప్రస్తుత టెక్నాలజీలోని యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్లు వరుసగా వస్తుంటే స్మార్ట్ ఫోన్కు అతుక్కుపోవడం తప్ప ఏం చేయగలరు? వాట్సాప్లో, ఫేస్బుక్లో ఓ మెసేజ్ వచ్చిందని చూడటం మొదలు పెడితే ఆ తర్వాత మరిన్ని మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అలాగే యూట్యూబ్లో కూడా ఒక వీడియో చూద్దామని మొదలు పెడితే మిమ్మల్ని మీరే మర్చిపోతుంటారు. ఎవరికైనా ఈ సమస్య మామూలే. టైంపాస్ కోసమో, కాసేపు రిలాక్స్ అవుదామనో ఇలా సోషల్ మీడియాకు అలవాటు పడిపోతుంటారు. దీన్నే సైకాలజిస్టులు టెడ్డీ బియర్ సిండ్రోమ్ అని అంటారు. అంటే పిల్లలు టెడ్డీ బియర్తో ఎంత కంఫర్ట్గా ఉంటారో మనం కూడా స్మార్ట్ ఫోన్ వాడకాన్ని అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాం. అయితే స్మార్ట్ ఫోన్ అతిగా వాడకుండా ఎలా నియంత్రించుకుంటారన్నది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ను ఆపేయండి. ఎందుకంటే మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. మీరు ఆ నోటిఫికేషన్ చూసే వరకు మీ చేతులు అటువైపే లాగుతాయి. తద్వారా మీ ముఖ్యమైన పని పెండింగ్లో పడుతుంది. అందుకే అప్లికేషన్స్కు సంబంధించిన నోటిఫికేషన్ నియంత్రించడం మంచిది. వాట్సాప్ గ్రూప్లో వచ్చే మెసేజ్లను మ్యూట్ మ్యాడ్లో పెట్టుకోవచ్చు. ఫేస్బుక్ నుంచి నోటిఫికేషన్ రాకుండా ఆఫ్ చేసుకోవచ్చు. ఏ యాప్ అయినా సరే ఇలా సెట్టింగ్స్ మార్చడం వల్ల నోటిఫికేషన్లు తగ్గుతాయి. చాలా వరకు యాప్స్కి మీకు నోటిఫికేషన్లే అవసరం లేదు, వాటిని ఆపేస్తే మంచిది. తద్వారా మీరు కావాలనుకున్నప్పుడు మాత్రమే సోషల్ మీడియాను వాడవచ్చు. మీకు బోలెడంత టైం మిగులుతుంది. స్మార్ట్ ఫోనే వినియోగిస్తున్న వారంతా ఏ సమయంలో ఫోన్ ఉపయోగించకూడదో మీకు ఓ స్పష్టత ఉండాలి. రోజంతా మీకు ఏ సమయంలో ఫోన్ అవసరమో అప్పుడే వాడటానికి ప్రయత్నించాలి. అవసరం లేనప్పుడు ఫోన్ వైపు కన్నెత్తైనా చూడకపోవడం మంచిది. ముఖ్యంగా మీరు ఆహారం తీసుకునే సమయాల్లో స్మార్ట్ ఫోన్ అస్సలు వాడకూడదన్న నియమం పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఆ వ్యసనం నుండి కొద్ది కొద్దిగా బయటకు వస్తారు. ఇప్పటి వరకు పైన చెప్పిన విషయాలు మీరు పాటించలేకపోతున్నారా? అయితే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమేమీ లేదు. స్మార్ట్ ఫోన్ వ్యసనానికి గురైన వారిని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ చాలానే ఉన్నాయి. వాటిని ఉపయోగించడం మొదలు పెడితే చాలు. తద్వారా మీరు స్మార్ట్ ఫోన్ వాడే సమయం తగ్గిపోతుంది. ఏ యాప్ మీరు ఎంతసేపు వాడాలో అందులో టైం సెట్ చేసి పెట్టుకోవచ్చు. యాపిల్ డివైస్లో ఉన్న స్క్రీన్ టైం, గూగుల్కు చెందిన డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ వాడుతూ మానిటర్ చేయవచ్చు. యాప్ స్టోర్లో ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ మీ స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని తగ్గించేవే. సో అదండి, ప్రస్తుత రోజుల్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. టెక్నాలజీ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. కాబట్టి ఆ టెక్నాలజీకి మీరు కూడా బానిసలుగా మారకుండా మీ ఇంట్లో వారితో, సన్నిహితులతో మీ సమయాన్ని కేటాయిస్తూ సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.